How does it feel to come back to the same place after 2 years? నాకు ఇక్కడికి మళ్ళీ రావడం ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ ఒక ఓల్డ్ ఫ్రెండ్ని మీట్ అవుతున్నా అన్నంత హ్యాపీగా అనిపించింది. సమ్ ప్లేసెస్ ఆర్ సో స్పెషల్ దట్ యూ జస్ట్ ఫీల్ లైక్ గోయింగ్ దేర్ అగైన్. డెఫినెట్గా మమోత్ లేక్స్ ఎలాంటి ప్లేస్ అంటే ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ మౌంటైన్స్, పోస్ట్ కార్డ్ వ్యూస్, సీనరీస్ అండ్ అమేజింగ్ లేక్స్. చాలా లేక్స్ ఉన్నాయి ఇక్కడ. సో లాస్ట్ టైం ఇక్కడికి ఐ కేమ్ విత్ ఫ్రెండ్స్, బట్ దిస్ టైమ్ ఇట్స్ జస్ట్ మీ, శ్రీని అండ్ లక్కీ. సో లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని ప్లేసెసే చూడగలిగాం అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ డిఫరెంట్ బికాస్ అది నార్మల్గా కార్లో వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని దిగి చూసి మళ్ళీ వచ్చి కార్లో ఎక్కేలాగా వీ డిడ్ ఇట్. సో దిస్ టైమ్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ లైక్ ఏ లోకల్ అండ్ ఇది నా బకెట్ లిస్ట్లో ఉండే సైకిల్ మీద తిరిగి మొత్తం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. సో వీ డిడ్ ఇట్. ఈ ట్రిప్ సడన్గా అనుకొని సేమ్ డే బయలుదేరిన ట్రిప్, బట్ లక్కీగా మాకు ఒక బ్యూటిఫుల్ కాండో దొరికింది స్టే చేయడానికి. సో మేము వింటర్ సెట్ కాండోస్లో స్టే చేసామన్నమాట. అండ్ దిస్ ఈజ్ సో స్పేషియస్ అండ్ లక్కీగా ఇది చాలా బాగా నచ్చేసింది ఈ ప్లేస్. అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ కూడా. అన్నీ చాలా దగ్గరగా ఉండే. అండ్ మార్నింగే మాకు మిల్క్ కావాల్సి వచ్చి సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట, మిల్క్ షాపింగ్. సో ఆఫ్టర్ దాట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బైక్ రెంట్ తీసుకోవడానికని వెళ్ళాము. చాలా షాప్స్కి తిరిగాము ఇక్కడ, లక్కీని కూడా తీసుకెళ్దాము అన్న ప్లాన్తో. బట్ ఒక చోట దొరికింది విత్ ట్రైలర్ అనమాట. అండ్ అది యాక్చువల్గా చిన్నపిల్లలు కూర్చునేది. లక్కీకి ట్రై చేసాము బట్ సరిపోలేదు. షీ ట్రైడ్ కూర్చోడానికి బట్ ఎక్కడ జంప్ చేస్తుందో అని భయం వేసింది. అండ్ షీ వాజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అండ్ లక్కీని అందుకే తీసుకెళ్ళలేకపోయాం. సో దాన్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళాల్సి వచ్చింది. సో ట్రైలర్ తీసేసి వీ స్టార్టెడ్ అన్నమాట. సో అవర్ ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటి అంటే మమోత్ లేక్స్ బేసిన్ అని ఒక ట్రైల్ ఉందన్నమాట. టోటల్ 6.3 మైల్స్ ఉంది. సో అదంతా తిరిగి మొత్తం లేక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ లాస్ట్కి హార్స్ షూ లేక్ వరకు వెళ్ళాలి అన్నది ప్లాన్. సో ఫస్ట్ మేము స్టే చేసిన కాండోస్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ మొత్తం టోటల్ రోడ్ మీదే వెళ్తుండే ఫస్ట్. సో ఆ తర్వాత స్టార్ట్ అయిందబ్బా అసలైన కిక్. యాక్చువల్ బైక్ ట్రైల్ రోడ్లోకి మేము ఎక్కేసాము. Lost in every move, riding down your spine. Baby, hold me tight, let me trace your lines. Keep it low, cause you dropping it down. We gon' boogie till the sun down low. Baby girl, you look so fine, fine, fine. 아무 생각 없이 can we tune it out? Show you all I know, let me ease your mind. సో రోడ్డు పక్కన ఒక చిన్న క్యూట్ వాటర్ ఫాల్ ఉంటే ఆగాము. ఆ వ్యూ అయితే సూపర్ అదిరిపోయింది. అండ్ ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కలర్స్ కూడా అంటే లీవ్స్ యొక్క కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అనమాట. సో ఇందాక నుంచి సైకిల్ని పట్టుకొని బైక్ అంటుంది ఏంటనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా సైకిల్గా లాగా కూడా లేదు. యాక్చువల్ లూనా ఉండేది కదా, పాతకాలంలో లూనాలా ఉంది. సో అప్ హిల్ వస్తే స్కూటీ లాగా అంటే బ్యాటరీతో నడుస్తుంది. అండ్ డౌన్ హిల్ వస్తే జస్ట్ సైకిల్ లాగా నడిపేయచ్చు అనమాట. ఈజీగానే ఉంది. సో ఇంకొంచెం ముందుకు వస్తే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉండే. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, మౌంటైన్స్, వాటర్ అండ్ ట్రీస్తో. అండ్ ఇట్స్ నైస్. సో ఆ తర్వాత మేము ఒక క్యాంప్ గ్రౌండ్కి రీచ్ అయ్యాం. అండ్ అక్కడ నుంచి లేక్ యాక్సెస్ ఉంది. ఆ లేక్ అంతా చెప్పుకోదగే అంత ఏం లేదు, ఓకే ఉంది. అండ్ అక్కడ ఒక తాతగారు ఆ ట్యూబ్ మీద కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. మా గూగుల్ మ్యాప్స్ పోయింది అండ్ మాకు దారి తెలియలేదు. సో వీ ఆస్క్డ్ సమ్వన్ అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు మొత్తం అప్ హిల్ స్ట్రెచ్చే ఉంది. అమ్మ బాబోయ్ అనిపించింది, కానీ వ్యూస్ అయితే రియలీ వర్త్ ఇట్ అబ్బా. సీనిక్ ఓవర్లుక్ అంట సైడ్ పెద్దమ్మా. ఇట్ వాజ్ సో రిఫ్రెషింగ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ద వ్యూ. ఎంత కామ్గా ఉంది అంటే నేను అరిస్తే మళ్ళీ రీసౌండ్ వచ్చే అంత కామ్గా ఉంది. Finally, we made it to Horseshoe Lake. ఈ బైక్ రైడ్ జస్ట్ నాట్ అబౌట్ రీచింగ్ ద ఎండ్. ఇట్ వాజ్ అబౌట్ ఎంజాయింగ్ ద జర్నీ, ఫీలింగ్ ఎవ్రీ మూమెంట్. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఫుల్ వర్షం పడింది ఆ రోజు, మొత్తం తడిచిపోయామనుకోండి. మీరు ఒకవేళ మమోత్ లేక్స్ విజిట్ చేస్తే డోంట్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్. Thank you so much for watching, and don't forget to like, share and subscribe to my channel for more adventures. See you in my next video. Until then, bye bye.